బాను మనం ఒకసారి మనం తిరుపతికి వెళ్దాం. తిరుపతిలో మా ప్రతినిధి గిరి రెడీగా ఉన్నారు చిత్తూరు నుంచి. గిరి, ఎట్లా చూడాలి ఇప్పుడు, ఎట్లా ఉంది పరిస్థితి చిత్తూరులో? రైట్, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి 14 నియోజకవర్గాలు ఉన్నాయో గత ఎన్నికల్లో ఏదైతే ఒక కుప్పం మినహా మీదంతా గత 2019లో వైసీపీ క్లీన్ షిప్ చేస్తే ఇప్పుడు అదే ట్రెండ్ ని తెలుగుదేశం పార్టీ ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గానికి ఆధిక్యంలో వెళ్తున్న పరిస్థితి అయితే స్వల్ప తేడాతో తంబాలపల్లి నుంచి తన తమ్ముడైనటువంటి ద్వారకానందరెడ్డి, అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం నుంచి కేవలం 10 సంఖ్య ఓట్లతో తేడాతో ఏదైనా నూకతోటి రాజేష్ ముందు ఉన్న పరిస్థితి. అయితే 14 కాన్స్టిట్యూషన్ సంబంధించి 11 కాన్స్టిట్యూషన్ లో వైసీపీ ఈ కంటే టీడీపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా సరే అట తెలుగుదేశం ముందు వెళ్తున్న పరిస్థితి అయితే కూడా ఇప్పటికే సత్యవేడి ఇప్పటికే ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే అయితే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఆరణి శ్రీనివాస్ దాదాపు గెలుపు దిశగా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే దాదాపు 32,000 పైచిలకు ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. కేవలం ఒక పొంగనూరుతో మాత్రమే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు మనసులో ఉన్నట్టు పరిస్థితి అయితే మొత్తం 13 కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా సరే 13 కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా సరే అట క్లీన్ స్వీప్ చేసే దిశగా సరే తెలుగుదేశం పార్టీ ముందుకు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నానికి ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా అక్కడి నుంచి కూడా సరే ఆమె బయట వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే పలమనేరుకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా బయట వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, ఒకసారి నెల్లూరుకి సంబంధించి ఒకసారి అప్డేట్ ఒకసారి క్విక్గా చెప్పేసేయండి. నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో 10కి 10 కూడా స్లిప్ చేసిన తెలుగుదేశం పార్టీ స్లిప్ చేసిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసి వేవేడు ప్రభాకర్ అయితే ఆడ పూర్తి లక్షలాది ఓట్లతో కూడా అక్కడ గెలుపొందుతారా అనేసి ముందుగానే కూడా మనం చెప్పుకున్న పరిస్థితి ఏదైంది. అదే విధంగా కుప్పం ఏదైతే పోలీసు అధికారులు ముందు నుంచి ఎన్నికల కమిషన్ ముందు నుంచి చెప్తుంది అయితే కౌంటింగ్ అనంతరం కూడా ప్రతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారం రోజులు కూడా సరే ఆ ఎన్నికల సంఘం అయితే ఆదేశించిన ప్రకారం కూడా సరే పోలీసు అధికారులు అక్కడ ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో ఇవాళ కౌంటింగ్ జరుగుతున్న ఆ సమయంలో కూడా సరే ఆ కుప్పానికి సంబంధించిన చోట్ల కొంతమంది అభిమానులు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు సంబరాలు చేసుకుంటే అక్కడ వైసీపీ టీడీపీ ఒకరికొకరు పిడుగుద్దులు గుద్దుకున్న పరిస్థితి ఏదైంది. అదే విధంగా మరో కొన్ని ప్రాంతాల్లో అయితే కుప్పానికి సంబంధించి కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసి తలకాయలు పాల్గొట్టిన ఆ సంఘటన కూడా జరిగింది. అక్కడే ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ గిరి, ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం. ప్రధానంగా నెల్లూరు రెడ్లంతా కూడా ఇవాళ టీడీపీకి వలస కట్టడంతోనే ఇక అక్కడ నుంచి మొత్తం మారిపోబోతోంది అనే ఒక ఇండికేషన్ అయితే దాదాపు ఒక 1 year బ్యాకే ఇచ్చినట్టుంటుంది కదా మెసేజ్. అవును సార్, ఏదైతే ఒక నెల్లూరు నియోజకవర్గం కాదు ఓవరాల్ గా రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నా కానీ టీడీపీ హవాలా అయితే క్లీన్ స్వీప్ ఏదైతే 10కి 10 నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ అయిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి వైజాగ్ నుంచి మా ప్రతినిధి కన్నబాబు రెడ్డి